హలో ఫ్రెండ్స్, ఎలా ఉండారు? బాగుండారా? నేనైతే చాలా బాగుండాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే షూట్ చేశాను. ఫ్రైడే మొత్తం నాకు కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఎక్కువ పని ఉందండి ఈ వారము. ఒక్కోసారి ఎందుకో తెలియదు కదా, ఒక్కొక్క రోజు అలా పని ఉంటుంది. నిద్ర లేసిన దగ్గర నుంచి కంటిన్యూగా చేస్తూ ఉంటే పని వస్తూనే ఉంటుంది. కొద్దిసేపు కూడా రెస్ట్ తీసుకునేంత టైం కూడా ఉండదు ఒక్కొక్క రోజు. ఎందుకో మరి ఒక్కొక్క రోజు అలా పనులుంటాయి. అందరింట్లో హౌస్ వైఫ్స్ ఇంతే కదా. ఒక్కొక్క రోజు అలా పని ఉంటుంది. ఒక్కోసారి కూర్చొని ఆలోచిస్తాను నేనైతే. ఏమని ఆలోచిస్తామంటే డైలీ ఇల్లు క్లీన్ చేస్తూనే ఉంటాము. కసువు తోసి మాపు పెడతాం, డైలీ బోకులన్నీ కడిగి పెడతాం, ఇదంతా సర్దుకుంటాము. కానీ ఒక్కొక్క రోజు అంత పని ఉంటుంది. అది ఏం చేశామని ఒక్కసారి ఆలోచిస్తే ఆడ కనిపించేంత పని కూడా ఏమి ఉండదు. అలా ఉంటుందన్నమాట ఒక్కోసారి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి స్నాక్స్ బాక్స్‌లో పెట్టానండి పిల్లలకి. పిల్లలు ముందు రోజే పాప్‌కార్న్ కావాలన్నారు. ఇంకా వాళ్ళ డ్యాడీ యాక్టివ్ పాప్‌కార్న్స్ ప్యాకెట్ తెచ్చుంటే పాప్‌కార్న్ చేశాను. హర్ష ముందు రోజే చెప్పాడు. ఇంకా ఫ్రైడే మార్నింగ్ పాప్‌కార్న్ కంపల్సరీ కావాలి మమ్మీ అనేసి. అందుకే చేసి పెట్టాను. ఇంకా హర్షకి 2 బాక్సెస్ పెట్టాను. ఒక దాంట్లో పాప్‌కార్న్, ఇంకో దాంట్లో కాజు, పిస్తా పెట్టాను. మహేష్‌కి 2 బాక్సులు వద్దంట. తినిరా ఇంకో బాక్స్ కూడా ఎక్స్ట్రా పెడతాను ఈవినింగ్ వ్యాన్‌లో వచ్చేటప్పుడు తిని అంటే, వద్దు మమ్మీ అంటున్నాడు. అక్కడ మార్నింగ్ స్నాక్స్ పెట్టేటివే వెనక్కి తీసుకొస్తున్నారు. వాడు తినడం లేదు. హర్ష మాత్రం ఫినిష్ చేసుకొని వస్తున్నారు. పెద్దోడికి మహేష్‌కి కూడా పాప్‌కార్న్ పెట్టేసాను. నెక్స్ట్ లంచ్ వచ్చేసి లంచ్ బాక్సులకి కాజు వేసి లెమన్ పులిహోర చేశాను, పెట్టేశాను. తర్వాత దోసలోకి కారం కూడా చేశాను, ఎర్రగడ్డ కారము. ఇంకా ఇక్కడ వచ్చేసి దోసపిండి కలుపుతున్నాను. దోసపిండి అయిపోవచ్చిందండి. దోసపిండికి ఇంకా బియ్యం నానపెట్టాలి. ఆ రోజు నానపెట్టి ఇంకా పిండి గ్రైండ్ చేశాను. నేను దోసకైనా ఇడ్లీకైనా ఒకే పిండి ఆడించుకుంటాను. సపరేట్‌గా ఆడించుకోను. రైస్ ఇడ్లీయే పెడతాను నేనైతే. రవ్వ ఇడ్లీ పెట్టననమాట. ఎక్కువ రైస్ ఇడ్లీయే పెడతాను. ఇంకా పిండిలో కొంచెం వంట సోడా, అలాగే సాల్ట్, నీళ్లు వేసేసి బాగా కలిపాను. దోసకైతే కొంచెం పలచగా కలుపుకుంటాను. ఇడ్లీకైతే కొంచెం గట్టిగా కలుపుకుంటాను. వంట వంట సోడా చాలా మంది యూజ్ చేయరు, వాడకూడదనేసి. మేము ఎప్పటినుంచో వాడతామండి. మా పెద్దోళ్ళు పూర్వీకుల కాడ్నుంచి కూడా వాడుతూ ఉంటారు. అది అలానే ఫాలో అయితున్నాను. అది మాత్రం వంట సోడా వేస్తే ఇడ్లీలు కానీ, దోస కానీ బాగా వస్తాయి. ఇడ్లీలైతే మెత్తగా, దోస అయితే బాగా క్రిస్పీగా, బాగా మంచి రంగులో వస్తాయి. పిండి పులిస్తే దోస అయినా, ఇడ్లీ అయినా బాగా వస్తాయి. వంట సోడా వేయడం వల్ల పిండి అనేది బాగా పులుస్తుంది కదా, అదే పొంగుతుంది. పులుస్తుంది కాదు, పొంగుతుంది కదా. అలా పొంగినప్పుడు ఇడ్లీ బాగా వస్తుంది. అలాగే దోస కూడా బాగా వస్తుంది. మీరే కొంతమంది అయితే వాడడం లేదు. నేనైతే వంట సోడా వాడతాను. ఇక్కడ నేను ఇంకా మా హర్ష అక్కడే పక్కన ఉన్నాడు చూడండి. అక్కడే ఉండి కారం దోసలు కావాలని చెప్తున్నాడు. 2 కావాలన్నాడు. వ్యాన్‌లో వామిటింగ్ చేసుకుంటావురా, ఈవినింగ్ కావాలంటే మళ్ళీ వేస్తానులే, వచ్చిన తర్వాత తిందువు. ఇప్పుడు ఒకటి అన్నకు, నీకు అని చెప్పి చెరొకటేసాను కారం దోసలు. కారం దోసలు అంటే చాలా ఇష్టమండి. చట్నీ కూడా అవసరం లేదు. అలానే తింటారు. పిల్లల కోసము ఎర్రగడ్డ కారంలో ఎండుమిరపకాయలు తక్కువ వేసి, టమాటో అలాగే ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తాను, కారం లేకుండా. హ్యాపీగా తింటారు. తర్వాత తినిపించేసాను, పిల్లలు రెడీ చేశాను. ఆ రోజు రెడ్ కలర్ డే. హర్షకి రెడ్ కలర్ డ్రెస్ వేసి పంపించమన్నారు. ఇంక ఇంట్లో టీ షర్ట్, నైట్ ప్యాంట్ ఉంటే వేసి పంపించాను. షర్ట్ కూడా ఉంది, కానీ దాంట్లో బ్లాక్ లైన్స్ రావడం వల్ల వద్దని చెప్పాడు. నేనైతే ఆ షర్టు, జీన్స్ ప్యాంట్ వేసి పంపిద్దాం అనుకున్నాను. కానీ వద్దు మమ్మీ, ఇది ఫుల్ రెడ్ ఉంటుంది, రెడ్ టీ షర్ట్, రెడ్ నైట్ ప్యాంట్ వేయి మమ్మీ అని చెప్పారు. మహేష్ ఇచ్చిన సలహా ఇది. అంటే చూడటానికి అంతగా బాగాలేదు కదరా అంటే, ఇట్స్ ఓకే మమ్మీ పర్వాలేదని చెప్పాడు. సరే అని చెప్పేసి ఓడి కోరిక మేరకు హర్షకి ఆ ప్యాంటు, టీ షర్ట్ వేసి పంపించాను. ఇంకా టాపిక్ చెప్పాలంట, రెడ్ కలర్ ఏదైనా ఆబ్జెక్ట్ గురించి. ఇంకా నేను ఆ రోజు రెడ్ యాపిల్ ఇచ్చి పంపించాను. రెడ్ యాపిల్ గురించి 3 లైన్స్ నేర్పించాను, చెప్పమన్నాను. కానీ వాళ్ళ మేడం ఏం అడగలేదంట. ఎవరు చెప్పలేదంట. డిసప్పాయింట్ వచ్చాడు. నేను చెప్పలేదు మమ్మీ, మ్యామ్ అడగలేదని చెప్పేసి. సరే పోనీలే అని చెప్పాను. తర్వాత వాళ్ళని స్కూల్‌కి పంపించేసాను. స్కూల్‌కి పంపించిన తర్వాత మా ఆయనకు కూడా పాలాకు వేసి మల్టీగ్రెయిన్ ఫ్లోర్, అలాగే జావర్ ఫ్లోర్ వేసేసి చపాతీ చేశాను. సోయా ఫ్రై, అలాగే సోయా ఫ్రైలో కాజు కూడా వేసేసి సోయా ఫ్రై చేశాను. అది బాక్స్ పెట్టేసాను. ఇంకా యాపిల్ కట్ చేసి పెట్టాను ఈవినింగ్‌కి. నైట్‌కి ఇలా సీడ్స్ అన్నీ, మిల్లెట్స్ అన్నీ వేసి ఒక బాక్స్‌లో నానబెట్టానండి. ఇంకా అవే నైట్‌కనమాట. స్ప్రౌట్స్ లెక్క తింటారు. అవి ఈవినింగ్ కొంచెం మొలకొస్తాయన్నమాట అలా నానబెట్టినవి.
అవి తినేసి వచ్చేస్తాడు. ఇప్పుడు పన్నీర్ ఫ్రై మానేశాడు. ఇప్పుడు ఈ తింటున్నాడు పన్నీర్ ఫ్రై కూడా వద్దులే అని చెప్పేసి. ఇంకా వాళ్ళందరూ ఆఫీస్‌కి, స్కూల్స్‌కి వెళ్ళిపోయారు. ఇంక నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత కిచెన్ ఇంకా గలీజ్ అయిపోయి ఉంటుంది కదా! అదంతా క్లీన్ చేశాను. ఇల్లంతా మాప్ పెట్టేశాను. ఇలా మాప్ పెట్టేసి నేను కూడా మొహం కడుక్కొని ఒక క్యారెట్ తినేసి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బయలుదేరాను. నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడు సాంగ్స్ పెట్టుకుంటానండి. 90s సాంగ్స్ పెట్టుకుంటాను. నాకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసుకుంటూ, మ్యూజిక్ వింటూ హాయిగా పని చేసుకుంటాను. నాకు ఎప్పటినుంచో అలవాటు. చాలా ఇష్టం మ్యూజిక్ పెట్టుకొని పని చేసుకోవాలంటే. అలా చేయడం వల్ల అసలు పని చేసినట్టే ఉండదనమాట. ఎంత పనైనా చేయాలనిపిస్తుంది. అలా ఒక మ్యూజిక్ పెట్టుకోకుండా పని చేస్తూ ఉంటే మైండ్ పని పైన ఉండి కోపము, చిరాకు అన్నీ వస్తాయి. అదే మ్యూజిక్ పెట్టుకుంటే ఏమీ అనిపియదు. హ్యాపీగా ఉంటుంది మనసు. ఇంకా చేద్దామా అని అనిపిస్తుంది. నేనైతే ఈ విధంగా ఇంట్లో పనంతా చేసుకుంటాను. ఇలా ఇంట్లో కిందంతా మాప్ పెట్టేసి ఇంకా కింద డోర్ ఏసేసుకొని పైకొచ్చేసాను. డైలీ రోజుకు 2, 3 సార్లు చెక్ చేసుకుంటాను వెయిట్. తిన్న తర్వాత ఎంతున్నాను, పనుకునే ముందు ఎంతున్నాను, అంటే ఎంత నేను ఫుడ్ తీసుకున్నాను అనేసి. మీకు చెప్పి నేను 1½ మంత్ అయింది కదా! 60 కేజీస్ ఉన్నాను 50కి రావాలని. ఇప్పుడు 1½ మంత్ నుంచి 5 కేజీ తగ్గానండి నేను 5 కేజీస్. ఇంకా మిగతా 5 కేజీస్ ఎలా తగ్గాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఫుడ్ చాలా తగ్గించేసాను. ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇంకా ఫుడ్ మరీ ఎక్కువ తగ్గించేస్తే నీరసం వచ్చేస్తుంది. ఇంకా 5 కేజీస్ తగ్గేదానికి నా పని అయిపోయింది. ఇంకా మిగతా 5 కేజీస్ ఎలా తగ్గాలి నాయనా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఎలాగోలా తగ్గాలి దానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాను. కానీ కొంచెం పర్వాలేదండి. 5 కేజీస్ తగ్గితేనే నా బాడీలో చాలా రిజల్ట్ అనేది తెలిసింది. బాడీ తేలికగా ఉంది. ఏదైనా పని చేసుకోవడానికి కానీ, కూర్చొని లేసినప్పుడు కానీ, బద్ధకంగా లేదు. ఏదైనా ఎప్పుడైనా పని చేసేటప్పుడు లేజినెస్ ఉండేది. ఇప్పుడు అస్సలు లేదు. హుషారుగా బాగా పని చేసుకుంటున్నాను. యాక్టివ్‌గా ఉన్నాను చెప్పాలంటే. ముందు కన్నా కూడా ఇంకా మిగతా 5 కేజీస్ కూడా తగ్గితే ఇంకా ముందెలా ఉన్నానో తర్వాత కూడా అలా ఉంటానేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! మొత్తానికి ఎలాగోలా నాకొచ్చిన ఎక్సర్‌సైజ్‌తోనే కష్టపడి తగ్గాలనుకుంటున్నాను. చూడాలి ఇంకా 1 మంత్‌లో ఎలాగైనా తగ్గాలి 5 కేజీస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాను. అసలు ఈ ఎక్సర్‌సైజ్‌లు ఎలా చేయాలో నాకస్సలు తెలిసేవి కాదు. మా ఆయన వీడియోస్ చూసి కొన్ని నేర్చుకొని చేస్తున్నాను. కొన్ని నా ఓన్ ఐడియాతో చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ 12 గంటలయిపోయిందండి. 10:30, 10:45కేమో వచ్చాను. ఎక్సర్సైజ్ చేసుకోను. 12 వరకు అంటే అంతసేపు చేయలేదులెండి. ఒక 3/4 గంట చేశాను. తర్వాత వీడియో ఎడిటింగ్ అయ్యుంటే చేసుకొని వచ్చాను. ఇంకా 12 అలారం కొట్టేసరికి ఇంకా కిందికెళ్దాం అనుకున్నాను. మళ్ళీ గుర్తొచ్చింది. అస్సలు నీళ్లు రావడం లేదు. ఈ మధ్యన చెప్పాను కదా! వారానికి 2 సార్లు వదులుతున్నారు నీళ్ళనేసి. కానీ ఇప్పుడు వదలడం లేదు. నీళ్లు తక్కువైపోయాయంట. అందుకు ముందు రోజు థర్స్‌డే వదిలారు. రిలీజ్ చేశారు వాటరు. అవి నేనింకా డ్రమ్ములకి ట్యాంకర్ వేశాను. మోటర్ వేస్తే ఎంతవరకు వచ్చాయో చెక్ చేద్దాము. నాకనిపించింది అప్పుడే చాలా తక్కువొచ్చాయి నీళ్లు. ఇంకా ఒకసారి చెక్ చేద్దాము. సరిపోకుంటే వాటర్ ట్యాంకర్‌నే పిలిపించుకుందాం అని చెప్పేసి పైన చెక్ చేశాను. మీకు చూపించాను కదా! హాఫ్ వరకున్నాయి అంతే. అవి 1 రోజు లేదా 2 రోజులు వస్తాయి అంతేను. కంపల్సరీగా ట్యాంకర్ వేపించుకోవాల్సిందే. ఇంకా మా ఆయనకి తర్వాత చెప్పాను. ట్యాంకర్ వేపించారు కూడా. ఇంకా నేను కిందకొచ్చేసి ఇంకా వాటర్ అక్కడ పెట్టుకున్నాను తినడానికి. 12 అయింది. పొద్దుటి నుంచి ఏం తినను కదా! బాగా 12 అయ్యేసరికి ఆకలేస్తుంది. ఇంకా ఆ టైంలో వచ్చి ఇలా మహాభారతం చూస్తూ తింటాను. కొద్దిసేపు అంతే. ఒక 15 నిమిషాలు అంతేను. ఆ 15 నిమిషాలు కూడా టీవీ చూస్తూ తింటాను. అక్కడ ఏం చూపించానంటే ఇంకా మార్నింగే చేసి పెట్టుకుంటానండి. చపాతీ మా ఆయనకి చేస్తాను కదా ఎటు, అప్పుడే ఒక చపాతీ ఎక్స్‌ట్రా చేసుకొని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసుకుంటాను. తర్వాత రెడ్ రైస్ కొంచెం ఒక పిరికెడు వరకు పెట్టుకుంటాను. మా ఆయనకి చేసిన సోయాని కొంచెం పెట్టుకొని కర్రీ వేసుకొని తినేస్తాను. లేదా పప్పుల పొడైనా వేసుకొని తినేస్తాను. ఒకప్పుడు మధ్యాహ్నం అప్పటికప్పుడు వేడిగా చేసుకొని తినేదాన్ని చపాతీ. కానీ ఒక్క చపాతీ కోసము మళ్ళీ చపాతీ పీట, కర్ర, ఆ పొడి కింద పడుతుంది. బండ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ నాకు కొంచెం ఎక్స్‌ట్రా పనయ్యేది. ఒక్క చపాతీ కోసం ఎందుకు మళ్ళీ నేను ఇంత కష్టపడుతున్నాను. అదేదో ఆయనకి చేసేటప్పుడు ఒకటి ఎక్స్‌ట్రా చేసి పెట్టుకుంటే పోతుంది గదా! అని చెప్పేసి ఇంకా ఆ పని చేశాను వారం నుంచి ఐడియాతో ముందే చేసి పెట్టుకొని, తర్వాత హ్యాపీగా కిందకొచ్చి చేసుకోకుండా పెట్టుకొని తినేస్తున్నాను. ఆకలి మీద ఎలా ఉన్నా బావుంటుంది. వేడిగానే ఉండాల్సిన అవసరం లేదు. మీకొకటి తెలుసా? నాకు వేడిగా ఉన్నవి కన్నా కూడా చల్లారిన తర్వాత తినాలంటే చాలా ఇష్టం. రైస్ అయినా, అది ఏదైనా సరే. వేడిగా ఉండడం ఎప్పుడైనా వర్షంలో
వర్షం పడినప్పుడు వేడిగా అలా కొద్దిసేపు అనిపిస్తుంది. కానీ మొత్తానికి నాకు చల్లగా చల్లారిపోయిన తర్వాత తినాలంటేనే ఇష్టపడతాను. ఇంకా పిల్లలకి స్వీట్ కార్న్ ఒలిచిపెట్టాను. వాళ్ళు వచ్చేలోపు ఉడికిద్దామనేసి. స్వీట్ కార్న్ ఒలిచి ఒక గిన్నెలో వేసి పెట్టేసి తర్వాత స్నానం చేయొచ్చాను. ఇంకా దీపాలన్నీ తోమాలండి. 10 డేస్ అయిపోయింది దీపం పెట్టేసి. ఇంకా తెలిసిందే కదా, దీపం పెట్టకూడదని చెప్పేసి నేను 10 రోజులు అయిపోయింది దీపం పెట్టలేదు. దీపాలు మాత్రం ఏం మాసిపోలేదండి, అలానే బాగున్నాయి. అప్పుడే కడిగి బొట్లు పెట్టినట్టు ఉన్నాయి. కానీ ఇంకా కడగాలి కదా, కడిగి ఇంకా బొట్లే పెట్టేశాను. దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసాను. దేవుని రూమ్ అంతా అక్కడ వాళ్ళు అక్కడ కింద బండలో టైల్స్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారేమో తెలీదు. ఆ దేవుని రూమ్ లో టైల్స్ వరకు కొంచెం ఆ టైల్ అనేది రఫ్ గా కొంచెం బ్లాక్ డార్క్స్ అలాగే ఇంకా ఏదో సంథింగ్ ఏదో ఉంది. నాకు అది ప్యూర్ వైట్ అని అనిపించలేదు. ఏదో చేశారు మొత్తానికి టైల్స్ వేసేటప్పుడు. అది ఎలా పోగొట్టాలో అర్థం కావడం లేదు. ఇంకా దీపాలన్నీ తీసాను. ఒక లెమన్ అలాగే పితాంబరి పొట్టు బాగా క్లీన్ చేశారంటే దీపాలు తలతల మెరుస్తాయండి. దాని చేతకి నిమ్మకాయ వేసుకోవాలి. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన చేతికి పని కూడా ఎక్కువ అవసరం లేదు. అలా పితాంబరి వేసి రుద్దిన పాటిని వెంటనే బాగా నీట్గా అయితే వచ్చేస్తాయి. ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి. పితాంబరి లెమన్ తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఒక పక్క దీపాలు తోముతూనే ఇంకో పక్క పాయసం చేస్తున్నాను. చాలా రోజులైంది దేవుడికి ప్రసాదం చేసి పెట్టి. అసలు చెప్పాలంటే నెలలైపోయింది. ఎందుకో ఆ రోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రసాదం చేసి పెడదాము, చాలా రోజులైపోయింది అనేసి పాల పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాల పాయసం అయితే తొందరగానే అయిపోతుంది. హర్ష అయినా తింటాడు. ఇంకా నేను స్వీట్ ఏమి తినడం లేదు, మానేశాను. అందుకే చాలా కొద్దిగా చేశాను. 2 కప్స్ ఎంత అవుతుందో అంత అయితే చేశాను. చిక్కటి పాలు 1/2 లీటర్ వేసేసాను. అందులో నీళ్ళు వేయకుండా 1/2 లీటర్ కొన్ని సేమియాలు, ఒక పిరికిడి వరకు సేమియాలు వేసేసి చేశాను. కరెక్ట్ గా 2 కప్స్ అయింది. 1 కప్పు వరకు హర్ష తిన్నాడు. ఒక 1/2 కప్పు వరకు మహేష్ కి బలవంతాన్ని తినిపించేశాను. ఎందుకంటే వాడు అసలు పాలకు సంబంధించినవి ఏమి తినడండి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, కనీసం నెయ్యి ఎందులో వాడినా కూడా తినడు. అది ఏమిటో వాడికి ఆ స్మెల్ వస్తేనే వాడికి వామిటింగ్ వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే అది ఎందుకో. అందుకని ఇంకా వాడిని తిట్టి ఎలాగోలా తినిపించాను. బలవంతాన మమ్మీ బాగుందని చెప్పేసి తిన్నాడు అరుస్తానని. ఇంకా ఆ విధంగా నేను పాల పాయసం అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. పాల పాయసం బాగుంటుంది కదా, నాకైతే నోరు ఊరింది తినాలని. కానీ అంతగా తినలేదు. జస్ట్ టేస్ట్ చేశాను అంతే, ఒక స్పూను. అందులో షుగరు ఇంకా ముందుగానే తగ్గాలనుకుంటున్నాను కాబట్టి తగ్గడం మరి వెయిట్ వస్తానేమో షుగర్ తింటే అని చెప్పేసి తినలేదంతే. ఇంకా అక్కడ ఫస్ట్ నేను ఇలా జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టాను. తర్వాత కొన్ని సేమియాలు వేయించేసి ఆ పాలల్లో వేసేసాను. అంటే ముందే షుగర్ వేసేసాను. పాలు షుగర్ కాంచేసాను. అవి బాగా ఉడికిన తర్వాత సేమియా వేసాను. అందులో 2 ఇలాచీలు వేసేసాను ఫ్లేవర్ కోసం. ఇంకా ఉడుకుతూ ఉంటాయని చెప్పేసి ఈలోపు కడిగేసిన దీపాలన్నీ ఒక పొడి క్లాత్ తో మొత్తం తుడిచేసాను. దీపాల తడి మీద అలానే వదిలేయకూడదు, మరకలుగా ఉంటాయి. ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసామంటే మళ్ళీ మనము 2 వారాల వరకైనా ఆ దీపాలు చూస్తే అలానే ఉంటాయి, మరకలు కూడా ఉండవన్నమాట. బాగా క్లీన్ గా ఉంటాయి. సేమియా ఉడికిన తర్వాత ఇంకా వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసేసి మిక్స్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా అంతే. అప్పుడు టైం 2:30 అయింది. వాళ్ళకి స్వీట్ కార్న్ ఉడికిద్దామా అని అనుకున్నాను. మళ్ళీ ఇప్పటి నుంచి ఎందుకులో, వాళ్ళు ఎప్పుడో 4:50కి అలా వస్తారు, ఇప్పుడు చల్లగా పోతాయని చెప్పేసి వదిలేసాను. ఇంకా ముందు పొద్దున్నేనే బట్టలన్నీ మిషన్కి వేసున్నాను. మిషన్కి బట్టలు వేసినవన్నీ ఆరపెట్టాను. అంటే నేను ఆరపెట్టింది కూడా స్నానం చేయక ముందే లేండి, ఆరపెట్టేసి వచ్చాను. చూపించాను జస్ట్ బట్టలు వేసాను అనేసి. ఇంకా ఇక్కడైతే దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను. చూడండి, ఇక్కడ గడప దగ్గర ఉంది బ్లాక్ కలర్ గా, అది ఎలా పోవాలో గార తెలియడం లేదు. దీపాలన్నీ తోమి ట్రై చేసేలోపు నాకు పూలమ్మే అక్క అయితే పూలు కూడా తెచ్చిచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే పూలు కనకాంబరాలు కొంటున్నాను. మేము ఇంతకు ముందు ఉన్న బాడిగింట్లో అయితే మేము కొనేది లేదు. అక్కడ ఎక్కువ రేటు, 60 రూపీస్ అలా చెప్పేవాళ్ళు కనకాంబరాలు. అందుకని నేను తీసుకొని పెట్టుకునేదాన్ని కాదు. ఇక్కడైతే 30 రూపీస్ చెప్తుంది, ఒక్కోసారి 40 కూడా చెప్తుంది. ఇంకా దేవునికి సన్నజాజులు తీసుకున్నాను. సెంటు జాజి మరి ఏంటి తెలియదు. ఇంకా మా ఆయనకు ముందు రోజు చెప్తే టెంకాయ తెచ్చాడు, కానీ తమలపాకులు పూలు లేవంట. చామంతి పూలు తెమ్మన్నాను, లేవంట. అందుకని ఇంకా 2 మూలలు జాజి పూలు తెమ్మన్నాను అక్కని.
ఒక మూర కనకాంబరాలు తీసిమ్మన్నాను, 1 కేజీ సీతాఫలం తెచ్చిమ్మన్నాను, అలాగే 2 మందారం పూలు కూడా తెచ్చింది వాళ్ళు చెట్టుకున్నాయనేసి. అక్కనే అడిగాను నేను, మామిడాకులు ఉంటే తెచ్చి కలిసానికంటే పాపం తీసుకొచ్చింది. అప్పుడు మేమంతా ఆవిడకి అడిగిన వెంటనే తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా ఈ విధంగా బొట్టులు పెట్టానండి. విగ్రహాలకి బొట్లు పెట్టేసి ఇంకా అక్కడ పెట్టేశాను దేవుని రూమ్‌లో. దీపం పెట్టే ముందే పెట్టాలా దేవుడి గదిలో అని ఏం లేదండి. బొట్లు పెట్టిన తర్వాత దేవుని గదిలో పెట్టేస్తాను నేను. అలాగే చేసిన ప్రసాదాలు కూడా వెంటనే అప్పుడే పెట్టేస్తాను. నేను 2:30, 3 కంతా చేసేసాను కదా ప్రసాదము. అప్పుడే పెట్టేసాను దేవుడి దగ్గర. ఎందుకంటే మళ్ళీ తర్వాత పిల్లలొస్తే కావాలా అంటారు. మళ్ళీ ఎంగిల్ చేసినట్టు అని అంటారు కదా! అందుకని ఇప్పుడే కాదు ఫెస్టివల్స్ వచ్చినా కూడా చేసిన వెంటనే అయినేటి ప్రసాదాలు మొత్తం దేవుని రూమ్‌లో పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఒకవేళ తర్వాత ఇవి తినొచ్చు కదా! పిల్లలు అడిగితే లేదనలేము. మరి తర్వాత ప్రసాదం దేవుడికి పెట్టాలంటే ఎంగిల్ చేసింటేనని కూడా అనిపియదు ఇలా చేయడం వల్ల. అందుకని చేసినట్టు వెంటనే దేవుడి గదిలో పెట్టేస్తాను ప్రసాదాలు. ఎందుకు నేనైతే అప్పుడే పెట్టేస్తాను. దీపం పెట్టిన తర్వాత పెట్టాలా అని నేనైతే అనుకోను. ఎప్పుడు ప్రసాదం అయితే అప్పుడు పెట్టేస్తాననమాట దేవునికి నైవేద్యంగా. తర్వాత దీపం పెట్టి టెంకాయ కొట్టి నమస్కారం చేసుకుంటాను. ఇంకిక్కడ నేను దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికే ఇక్కడ కప్పులో సేమియా పాయసం అయితే వేసి పెడుతున్నాను. తర్వాత అక్కని 1 కేజీ సీతాఫలం తీసుకురమన్నా కదా! అందులో 2 పండ్లు కూడా తీసుకొచ్చింది. ఇంకా పండ్లు కూడా పెట్టాను. ఒక సీతాఫలం, జామకాయ, అరటిపండు కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళకి స్వీట్ కార్న్ ఉడికించేశాను. వాళ్ళింకా ఒక 5 మినిట్స్ కంతా వస్తున్నారనంగా పెట్టేశాను. 5 మినిట్స్ చాలు కదా స్వీట్ కార్న్ గింజలు ఉడికించడానికి. అందుకే వాళ్ళు వచ్చే ఒక 5 నిమిషాల ముందే ఉడికించాను. ఉడికించి ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే అందులో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేశాను అంతే. వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బావుంటాయి. మా పిల్లలకి ఇలా ఇష్టము. బాగా ఇష్టపడతారని చెప్పేసి ఇలా వాళ్ళు వచ్చే ముందు వేడి వేడిగా చేసి పెడితే వద్దని చెప్పారు. ఒక సినిమాలో క్లైమాక్స్‌లో ఎట్ట ట్విస్ట్‌లుంటాయో ఆ విధంగా ఇస్తారు వీళ్ళు నాకైతే. ముందు రోజు గూడా స్వీట్ కార్న్ ఉడికించి అలానే ఇస్తే, "అలా వద్దు మమ్మీ సాల్టు, చిల్లీ పౌడర్ వేసివ్వు" అని చెప్పారు. వేసిస్తే భలేగా తిన్నారండి. ఒక కార్న్ వాళ్ళిద్దరే తినేసారు. మళ్ళీ కావాలని అడిగారు. సరేలేరా మళ్ళీ ఇంక మరుసటి రోజు ఉడికించి చేయిస్తాలే అని చెప్పాను. ఇంకా ఫ్రైడే ఈ విధంగా చేస్తే చిల్లీ పౌడర్, సాల్ట్ వద్దంట. నార్మల్‌గా ఉడికించినవి ఇవ్వాలంట. అలా కూడా ఇష్టం అని చెప్తున్నారు. ఏం చేయాలో వీళ్ళని ఏం అర్థం కాదు. ఒక్కోసారి పిల్లల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. సరేలేరా ఈ రోజుటికి ఇలా తినేయండి. నెక్స్ట్ టైం డ్యాడీ తెచ్చినప్పుడు అలా ఉడికించి ఇచ్చేస్తాలే అని చెప్పాను. అప్పుడప్పుడు ఇలాంటి ట్విస్టులు నాకు ఎక్కువ ఇస్తుంటారు మా పిల్లోళ్ళు మరి ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడైనా నేను చూస్తూ ఉంటా గదా! ఏదైనా కర్రీస్ కానీ, లేదా స్నాక్స్ కానీ, ఇంట్లో చేసినవి బాగా ఎక్కువ తింటూ ఉన్నారంటే నచ్చినాయనే కదా! అవి మళ్ళీ మనం వాళ్ళ కోసం చేసి పెడితే అప్పుడు తినరు. వేరేటి అడుగుతారు. అప్పుడు అనిపిస్తుంది ఎంత కష్టపడి చేసింది గూడా అరే! ఇష్టం లేకుండా అడగకుండా చేసినామే అని అనిపిస్తుంది. అందుకే నేను వాళ్ళని ఎక్కువ శాతం అడిగే చేస్తాను. ఎప్పుడన్నా ఇలా అడగకుండా చేసినప్పుడు మాత్రం ఇలాంటి ట్విస్టులు కంపల్సరీగా అయితూ ఉంటాయి, ఎదురైతాయి. ఇంకా వాళ్ళ స్నాక్స్ అయితే తినేసారు. తర్వాత ఇంట్లో కసువంతా తోసేసాను. కసువు తోసిన తర్వాత 6 గంటలకి దీపం పెట్టేసి టెంకాయ కొట్టేసానండి. ఇంక వెదర్ చూపించాను కదా! లైట్‌గా జల్లులు పడుతున్నాయి. ఈ మధ్యన ఎక్కువ వర్షం పడడం లేదు. లైట్‌గా జల్లులు అలాగే గాలి ఎక్కువొస్తుంది. ఫ్రైడే అయితే ఈ విధంగా నాకు గడిచింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్.